ఈ వీడియో వచ్చేసి నా డెలివరీ స్టోరీ అయితే చెప్పబోతున్నాను. కుట్లు ఎక్కడ ఊడిపోతాయో అని నాకు భయం వేసింది అసలు. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ప్రస్తుతానికైతే ఇలాగైతే ఉన్నాను. నా డెలివరీ స్టోరీ అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూసేయండి. లాస్ట్ షాట్ లో చెప్పాను కదా కన్ను ఎర్రగా అయిపోయిందని. దాని వల్ల అయితే కన్ను అయితే చిన్నగా అయితే అవపడుతుంది. ఇప్పుడైతే కొంచెం అయితే తగ్గిపోయింది, కానీ ఎందుకో చిన్నగా కనిపిస్తుంది కన్ను. ఇప్పుడు అసలు విషయానికి అయితే వచ్చేద్దాము. నా డెలివరీ అయితే అయిపోయింది. నార్మల్ సి సెక్షన్ అంటే సర్జరీ చేసేసారు. ఫస్ట్ కూడా సర్జరీ అయింది కాబట్టి ఇప్పుడు కూడా సర్జరీ అయింది. ఇవాళకి 10 days నా డెలివరీ అయ్యి కూడాను. ఇప్పుడు నువ్వు పచ్చిబాలింతవి వీడియోస్ తీయటం అవసరమా అనుకుంటారేమో, కానీ నాకు యూట్యూబ్ అంటే పిచ్చి పట్టేసింది. ఎప్పుడు వీడియో తీద్దామా, ఎప్పుడు అప్లోడ్ చేద్దామా అనేసి అయితే ఎదురు చూస్తున్నాను నేనైతే. మా మమ్మీ తిడుతున్నా కూడా అయినా బలవంతంగా వీడియో అయితే తీసుకుంటున్నాను. నేను లాస్ట్ వీడియోలో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళానని షార్ట్ పెట్టాను కదా, ఆ రోజు ఈవినింగ్ నాకైతే పెయిన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఆ రోజు నైట్ నాకు డెలివరీ కూడా అయిపోయింది. సడన్ గా వెళ్ళాము హాస్పిటల్కి అయితే. నైట్ 10 దాటాక వెళ్ళాము హాస్పిటల్కి అయితే. నైట్ 1:30కి నా డెలివరీ అయితే అయ్యింది. అసలు ఇంత దారుణంగా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేనైతే. ఫస్ట్ సారి సిజేరియన్ అయినా సరే అసలు 5 days కూడా ఎంత చక్కగా ఉన్నానో, ఈసారి మాత్రం నరకం చూశాను అసలు. ఎందుకు, ఏమైంది అనుకుంటున్నారు? అసలు ఇంటికొచ్చేదాకా కూడా నరకం చూశాను నేనైతే. అసలు ఏంటో ఏమో కానీ ఈ ఎర్రటి కన్నుతోనే హాస్పిటల్కి వెళ్ళాం కదా, అక్కడ ఏం చెప్పారు మేడం, ఏమన్నారు, నీకు కన్ను కలక వచ్చిందమ్మా, నీకు జనరల్ రూమ్ ఇవ్వడం కుదరదు, నువ్వు సెపరేట్ స్పెషల్ రూమ్ అయితే తీసుకోవాలి అని చెప్పారు. మేము జనరల్ రూమ్ లో అయితే ఉండటానికి అయితే రెడీగా అయితే లేంలేండి, కానీ స్పెషల్ రూమ్ అండ్ డబుల్ బెడ్రూమ్ అనేవి ఉంటది అక్కడ ఏంటంటే ఇప్పుడు స్పెషల్ రూమ్ కూడా ఇవ్వలేదు మాకు. స్పెషల్ రూమ్ కూడా ఇవ్వకుండా డబుల్ బెడ్రూమ్ రూమ్ అయితే ఇచ్చారు. అది 26,000. ఎందుకు జనరల్ రూమ్ ఇవ్వలేదంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా వస్తుందనేసి అయితే జనరల్ రూమ్ అయితే ఇవ్వనని అయితే చెప్పేశారు. ఓకే, చిన్నపిల్లలు కదా, మేము కూడా జనరల్ రూమ్ లో ఉండటానికి అయితే రెడీగా అయితే లేము. అందుకని స్పెషల్ రూమే తీసుకుందాం అనుకున్నాం. మేడం చెప్పక ముందే కూడా స్పెషల్ రూమ్ తీసుకుందాం అనుకున్నాం, కానీ స్పెషల్ రూమ్ కూడా ఇవ్వననేసారు. ఇంకా డబుల్ బెడ్రూమ్ రూమ్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. అయినా అక్కడ కాస్ట్ తక్కువేలేండి. ఏ రూమ్ తీసుకున్నా కాస్ట్ హాస్పిటల్ అనేది తక్కువే. ఇంకా 26,000 పెట్టి ఆ రూమ్ అయితే తీసేసుకున్నాము. ఆ రూము, ఆపరేషన్, మెడిసిన్ మొత్తం 5 days కి కలిపి మొత్తం 26,000. ఇంకా పైన ఇంకా మాకు కొన్ని ఖర్చులు అయితే అయ్యాయి. మొత్తానికి అయితే కొంచెం ఈసారి అయితే ముందు దానికంటే ఈసారి కొంచెం అయితే ఎక్కువయ్యాయి, కానీ వేరే హాస్పిటల్కి వెళ్తే ఇంకా ఎక్కువయ్యాయి. ఇంకా నన్ను హాస్పిటల్ అయితే అడ్మిట్ చేశారు, ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా 1:30కి అయితే సర్జరీ అయితే అయిపోయింది. బేబీ అయితే పుట్టేసింది. ఇంకా పిల్లల హాస్పిటల్కి అయితే బేబీని అయితే తీసుకెళ్లిపోయారు. ఇంకా నాకు కుట్లేసి నన్ను కూడా రూమ్ కి అయితే తీసుకెళ్లిపోయారు. ఇంకా అక్కడి నుంచి మొదలయ్యాయి నాకు కష్టాలు. ఇంకా సర్జరీ అయిపోయాక 1 hour వరకు మత్తు అలాగే ఉంటది కదా, ఇంకా 1 hour ఇక అలానే పడుకొని పోయాను. ఇంకా అప్పటి వరకు అసలు నొప్పులు ఏం తెలియవు కదా, మత్తుంది కదా. ఇంకా అప్పటి వరకు 1 hour వరకు అయితే ప్రశాంతంగా ఉన్నాను. ఇంకా తర్వాత ఇక మత్తు వదిలింది. ఇంకా మత్తు వదిలిన దగ్గర నుంచి ఇక నొప్పులు స్టార్ట్ అయ్యాయి. అసలు మామూలుగా లేవు. ఫస్ట్ పాప అప్పుడు అంతగానం అనిపించలేదు నాకు, కానీ ఈసారి మాత్రం ఫుల్గా పెయిన్స్ అయితే ఉన్నాయి. 3 days కూడా పొత్తి కడుపులో కుట్ల దగ్గర ఫుల్ పెయిన్ అయితే ఉంది. ఇంకా సెకండ్ డే నుంచి లేచి నడవమన్నారు. ఇంకా అసలు నిల్చోలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా, నడవలేకపోతున్నాను. ఎందుకంటే మెడల నొప్పి, తలనొప్పి. అసలు వామ్మో, అసలు ఎంత నరకం చూశానంటే అసలు మెడల నొప్పి, తలనొప్పి తగ్గట్లేదు. అసలు కూర్చోలేకపోతున్నా, నిల్చోలేకపోతున్నా, నడవలేకపోతున్నా. ఇంకా మేడం ఏమో వాటర్ తాగితే తగ్గిపోతుంది అంటున్నారు. నాకేమో వాటర్ తాగితే వామిటింగ్ వచ్చినట్టుంది. 4th day వామిటింగ్ కూడా అయిపోయింది. కుట్లు ఎక్కడ ఊడిపోతాయో అని నాకు భయం వేసింది అసలు.
మేడం ఏం కాదని చెప్పే వరకు కూడా టెన్షన్ అసలు కుట్లుకి ఏమైతుందో అనేసి అయితే పెయిన్స్ తగ్గడానికి మెడిసిన్ వాడుతున్నాను, ఇంజెక్షన్స్ వేస్తున్నారు, గ్లూకోజ్లు ఎక్కుతున్నాయి. అయినా అసలు మెడల నొప్పి తగ్గలేదు, తలనొప్పి తగ్గట్లేదు, పెయిన్స్ తగ్గట్లేదు. ఇవన్నీ కాకుండా నాకు జ్వరం కూడా వచ్చింది. 4th డే వరకు కూడా ఉంది ఆ జ్వరము. ఆ జ్వరం రావటం వల్ల వేరే హాస్పిటల్‌లో కూడా అడ్మిట్ చేస్తామన్నారు మేడం అయితే. కానీ 4th డే లోపు తగ్గిపోయింది కాబట్టి బతికిపోయాను. హై టెంపరేచర్‌లో అయితే జ్వరం అయితే ఉంది. వీటన్నిటితో పాటు నేను హాస్పిటల్ నుంచి బయటపడ్డాను. ఇంటికొచ్చే వరకు కూడా ఇవన్నీ ఉన్నాయి. జ్వరం అయితే తగ్గిపోయింది హాస్పిటల్‌లోనే. కానీ మెడల నొప్పి, తలనొప్పి మాత్రం ఇంటికొచ్చే వరకు అయితే ఉంది. కానీ అది ఒకదాని వల్లయితే అది కూడా పోయింది. ఇంకొంచెం మా పాప కూడా కొంచెం చికాకు చేసింది. దాంతో పాటు మా అమ్మ పడలేక వామ్మో! ఎంత రిస్క్ అయిపోయిందో అసలు ఈసారి మాత్రం. మా పాప కూడా మాతో పాటు హాస్పిటల్‌లోనే ఉంది. నేను, మా అమ్మ, మా పాప, మా అమ్మమ్మ, మా అమ్మ మేమే ఉన్నాం హాస్పిటల్‌లో. మా ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్‌కి నేను, మా అమ్మ, మా పెద్దమ్మ, మా అన్నయ్య, మా పాప అయితే వెళ్ళాము. ఇంకా నైట్ అంతా మా పెద్దమ్మ, మా అన్నయ్య మాతో పాటే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వాళ్ళ ఇంటికైతే వచ్చేసారు. తర్వాత ఇంకా మా అమ్మమ్మ అయితే వచ్చింది. ఇంకా నేను, మా అమ్మమ్మ, మా అమ్మ, మా పాప అయితే ఉన్నాము హాస్పిటల్‌లోనే ఈ 5 డేస్ కూడాను. ఇంకా మా పాపతో ఇంకా చికాకు కొంచెం అయితే పడ్డాము. నా దగ్గరికి రాలేదులేండి కొంచెం. దానివల్ల అయితే కొంచెం సేఫ్ అయితే అయ్యాను. నా దగ్గరికైతే రాలే. మా అమ్మతోనే ఉంది మా పాప. ఇంకా అది కొంచెం సేపు మంచిగుంటే కొంచెం సేపు ఏడవటం. అంటే బానే ఉంది. కానీ కొంచెం చికాకైతే చేసింది. దానివల్ల కొంచెం చికాకు ఇంకా ఇవన్నీ వామ్మో! ఈసారి అస్సలు కొంచెం కూడా అసలు మేము వెళ్ళిన వేళ విశేషం బాలేనట్టుంది. ఏంటో అసలు మంచిగా అనిపియలేదు అసలు ఈసారి. పోయినసారి మా పాప పెద్ద పాప పుట్టినప్పుడైతే మంచిగా అంతా బానే జరిగినట్టు అనిపిచ్చింది. ఈసారి మాత్రం అసలు ఏంటో అస్సలు బానే బాలేదు. ఈసారి మా అమ్మ వాళ్ళకైతే మొత్తం ఎక్స్‌ట్రా ఖర్చయితే అయిపోయింది. జ్వరం రావటం వల్ల మెడ నొప్పులు, ఈ తలనొప్పులు ఇవన్నీ రావటం వల్ల అయితే మనీ అయితే చాలా ఖర్చయిపోయింది. ఇంకా నాకు పాప, బాబా అంటే నాకు మరో మహాలక్ష్మి అయితే పుట్టింది. అందరూ ఏంటో మళ్ళీ అమ్మాయా అని అంటున్నారు. అమ్మాయి అయితే ఏంటి? మన పిల్లే గదా! మూలండి ఇంకా ఈ రోజుటి వీడియో ఇదేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.